అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరుస తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు. అలానే ఉన్న 1-2 ప్రాజెక్టుల్లోనూ సరికొత్తగా కనిపిస్తూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈమె అభిమాని కూడా ఇదే ఫీల్ అయ్యాడు. అనుపమ గారు ఎందుకు అలా చేస్తున్నారు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ప్రేమం అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయిన అనుపమ ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే లాంటి సినిమాల్లో బాగా పద్ధతిగా కనిపించింది. కానీ ఈ మూవీస్ వల్ల ఈమెకు క్లాస్ ఇమేజ్ అయితే వచ్చింది, కానీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. సో ఏమనుకుందో ఏమో తెలియదు, కానీ రూట్ అయితే మార్చేసింది అనుపమ. రౌడీ బాయ్స్ సినిమాలో ముద్దు సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. తాజాగా డీజే టిల్లు 2 స్క్వేర్లో సినిమాలో కూడా చాలా వరకు హద్దులు దాటింది. ఎందుకంటే లిప్ కిస్ చేయడంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తుంది ఈ ట్రైలర్ చూశాక. అయితే ట్రెండ్కి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా కొందరు అభిమానులు మాత్రం దీన్ని తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. నా ఆటోలో మీ ఫోటో ఎందుకుంటుందో తెలుసా అండి? ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. ప్రేమం, శతమానం భవంతి మూవీస్ చేసిన మీరు ఇప్పుడు రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారి లాగానే సినిమాలు మీరు చేస్తున్నారని అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేమీ నచ్చడం లేదండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.